హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేఎస్కే ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీలో చాలామంది అయితే రేషన్ కార్డుకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలా తెలుసుకోవాలి, మీకు రేషన్ కార్డు అప్రూవల్ అయిందా లేదా అనేది మీ మొబైల్లో తెలుసుకోవాలంటే అది ఎలా అనేది మీకైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మీకైతే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ తోటే మీ యొక్క రేషన్ కార్డ్ అనేది వచ్చిందా లేదని కూడా తెలుసుకోవచ్చు. అది కూడా ఎలా తెలుసుకోవాలో కూడా మీకైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని మాత్రం ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకే చూడండి. ఇక్కడ ఏం లేదు కదా, సింపుల్గా మీరైతే ఏం చేస్తారంటే గూగుల్ అనేది ఓపెన్ చేసి మీరు గూగుల్లో రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ అనేది ఎంటర్ చేయండి. సో వన్స్ మీరైతే రేషన్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఫస్ట్ అప్లికేషన్ అనిపిస్తుంది. దీనిని అయితే ఓకే చేయండి గైస్. ఓకే చేస్తే మీకైతే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ డిస్టిక్ అడుగుతుంది. మీరు ఏదైతే డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మీ సేవలు అప్లై చేశారనుకోండి, మీ సేవలు అప్లై చేసినప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ సేవలు అప్లై చేసినప్పుడు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ మీకు సర్చ్ అని అనిపిస్తుంది. సర్చ్ అనేది ఓకే చేస్తే మీకైతే డైరెక్ట్ మీ సేవది వస్తుంది. అలాగే మీకు అప్లికేషన్ నెంబర్ ఉంటే అప్లికేషన్ నెంబర్తో దాంతో చేయండి. లేదు మా దగ్గర ఏం లేదు, మీ యొక్క ఆధార్ కార్డుతో చూసుకోవాలనుకుంటే ఇక్కడ మీరైతే ఆధార్ కార్డు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్టిక్ ఏదైతుందో ఆ డిస్టిక్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ సిద్దిపేట అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇప్పుడు నా యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇస్తాను చూడవచ్చు ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత సర్చ్ అని చేయగానే మనకైతే అప్రూవల్ అయితే అయిపోయింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. మనకైతే అప్లికేషన్ అయితే అప్రూవల్ అయితే అయిపోయింది. ఇక్కడ అప్రూవ్డ్ అని కనిపిస్తుంది, ఫెయిల్ ఈమెయిల్ అని. సో ఈ విధంగా అయితే మీకైతే రావడం జరుగుతుంది. మీరైతే అప్లై చేసుకున్నారంటే మీకు వెంటనే దీనికి సంబంధించిన అప్రూవల్ అయితే మీకు వెంటనే అయిపోతుంది. సో మీకు అప్రూవల్ అయిందో లేదో చూసుకోవాలంటే కూడా మీ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరైతే చూసుకోవచ్చు. అలాగే మీ యొక్క మొబైల్లో కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ తోటి కూడా తెలుసుకోవచ్చు అండి. ఈ విధంగా లేదు మాకు ఆధార్ కార్డ్స్ సెలెక్ట్ చేసుకోలేదు, మా యొక్క రేషన్ షాప్ మాకు ఐడియా ఉందంటే ఇక్కడ మీకు రిపోర్ట్స్ అని కనిపిస్తుంది. దీన్ని ఓకే చేయండి. ఓకే చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ రేషన్ కార్డుకి సంబంధించి ఇక్కడ మీరు మీ యొక్క షాప్కు సంబంధించి చూసుకోవాలంటే రేషన్ కార్డ్ స్టేటస్ రిపోర్ట్ అనిపిస్తుంది. దీన్ని ఓకే చేయండి. ఓకే చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక మీ యొక్క విలేజ్ డైరెక్ట్ ఓపెన్ చేసి విలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మీరైతే ఏదైతే మండలం ఉంటుందో ఆ మండలం అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ముందర డిస్టిక్ తర్వాత మండల్ అడుగుతుంది, మండల్ సెలెక్ట్ చేసుకోండి. మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క షాప్ నెంబర్ అడుగుతుంది. మీరైతే మీ యొక్క షాప్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా షాప్ అయితే నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఈ విధంగా అయితే మీ యొక్క విలేజ్కి సంబంధించిన రేషన్ కార్డ్స్ అయితే మీ యొక్క గ్రామ పంచాయతీలో వచ్చినాయా లేదా, మీ యొక్క రేషన్ కార్డ్ అయితే మీ యొక్క రేషన్ షాప్ డీలర్కి వచ్చాయా లేదా, అప్రూవల్ అయిందా లేదా చూసుకోవాలంటే ఈ విధంగా అయితే చూసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకోవచ్చు కొత్త రేషన్ కార్డు మనకి ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు. గుంటి రోజా అని, అలాగే బోయిని రజిత అని, వేముల మమత అని. సో ఈ విధంగా వీళ్ళకైతే కొత్తగా వచ్చాయి. ఇక్కడ మీ డేట్ చూసుకోవచ్చు 20 నాడు మనకంటే 20 అంటే మాండేలా 26. సో 6 days బ్యాక్ వీళ్ళకైతే వచ్చింది. తర్వాత 20 నాడు, 21 నాడు, 20 నాడు, 20, 21, 17th రోజు. ఈ విధంగా అయితే ఇవన్నీ కొత్తగా వచ్చిన అప్లికేషన్ రేషన్ కార్డ్ స్టేటస్ అన్నట్టు వీళ్ళందరికీ అయితే రేషన్ కార్డు అయితే అప్రూవల్ అయితే అయిపోయింది. సో ఈ విధంగా చూసుకోవచ్చు. మనకు పేర్లతో సహా ఈ విధంగా వస్తుంది. మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ నెంబర్ కూడా చూసుకోవచ్చు. నెంబర్ అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే మీ యొక్క రేషన్ కార్డు అప్లికేషన్ నెంబర్కి అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే మీ యొక్క షాప్ నెంబర్ అయితే రేషన్ కార్డు ఎన్ని రేషన్ కార్డులు వచ్చాయంటే మీ విలేజ్లో 530 ఉన్నాయంటే 530 అయితే ఈ విధంగా చూసుకోవచ్చు అంట. ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే మీకు లేదనుకుంటే రేషన్ కార్డ్ నెంబర్ వచ్చిందో లేదో చూసుకోండి. ఇక్కడ నెంబర్ అయితే వచ్చింది, ఈ నెంబర్ అయితే కాపీ చేసుకోండి. ఎగ్జాంపుల్ కాపీ చేసుకున్న నెంబర్ని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా మీ యొక్క రేషన్ కార్డ్ అయితే చూసుకోవచ్చు అన్నట్టు. అది కూడా చాలా సింపుల్గా మీరైతే ఈ విధంగా చెక్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. రేషన్ కార్డ్తో చూసుకోవచ్చు. అలాగే మీ యొక్క ఓల్డ్ రేషన్ కార్డ్ మీ యొక్క గ్రామ పంచాయతీలో వచ్చింది కదా రేషన్ డీలర్లో, అందులో వచ్చిన నెంబర్ అయితే మీ విలేజ్లో ఉందంటే అక్కంచెలు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మన అయితే రేషన్ కార్డ్ అయితే మనం అప్రూవల్ అయింది కదా. సో దానికి సంబంధించింది అయితే మనకు ఎఫ్ఎస్సి నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ అయితే వచ్చింది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ నెంబర్ను ఇక్కడ పేస్ట్ చేసుకొని కాపీ చేసుకొని పేస్ట్ చేస్తే ఇక్కడ మనకు అప్రూవల్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు మరిపేడ కమల, మరిపేడ రాకేష్, మరిపేడగా హర్షవర్ధన్. ఈ విధంగా అయితే వీళ్ళైతే ముగ్గురు అయితే ఉన్నారు. ముగ్గురికి సంబంధించిన రేషన్ కార్డు అయితే ఈ విధంగా రావడం జరుగుతున్నట్టు. సో మీరు కూడా మీ యొక్క అప్లికేషన్ నెంబరు మీ యొక్క రేషన్ కార్డు వచ్చిందో లేదో చేసుకోవచ్చు ఆధార్ కార్డుతో. వేస్తే ఆ నెంబర్ అనేది కాపీ చేసుకొని రేషన్ కార్డు నెంబరు మీరైతే పేజ్ చేసుకొని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీరైతే రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు. గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.